మొదట్నుంచి నువ్వు చేస్తున్న తప్పుల గురించి తెలిసినా నువ్వు మారతావని ప్రతిసారి నీకొక అవకాశం ఇస్తూ వచ్చాను. కానీ నువ్వు ఇంకా ఇంకా పతనం అవుతున్నావు. నేను నీకు భయపడట్లేదు. ఈ ఇంటి కోసం, కుటుంబం కోసం బాధ్యతగా ఉన్నానంతే. నువ్వు మిత్రగారి జీవితంలో ముందు నుంచి ఉన్నావు. ఒక స్నేహితురాలిగా, ప్రేమికురాలిగా ఆయన పక్కనే ఉన్నావు. ఆయన క్షేమాన్ని, సంతోషాన్ని కోరుకోవలసింది పోయి ఆయన్నే వెన్నుపోటు పొడుస్తున్నావు. నీది ప్రేమ కాదు మనీషా, పైశాచికత్వం. ఇంత చేసినా నిన్ను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? ఏ రోజైనా నువ్వు మారతావని, మనిషిలా ప్రవర్తిస్తావని. కానీ నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని పరీక్షించాలని చూడు. ఇది నా కుటుంబం. నా వాళ్లల్లో ఏ ఒక్కరిని బాధ పెట్టినా నీ నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకున్నట్టే. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మంచిగా మారితే బ్రతికిపోతావు, మారకపోతే చచ్చిపోతావు. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నారు, ఒక్క నేను తప్ప. చెయ్యెత్తి కొట్టి నిన్ను తాకాలన్నా కంపరంగా ఉంది. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నువ్వు ఏమీ చేయలేవు మనీషా. నీ వల్ల ఏమీ కాదు. నువ్వు ఓడిపోయావు. నోరు మొయ్. నేను ఓడిపోవడం ఏంటి? మరి గెలిచాననుకుంటున్నావా? ఎప్పుడు గెలిచావు? మిత్రకి లక్ష్మిని దూరం చేయాలి అనుకున్నావు. కానీ లక్ష్మి మళ్ళీ మిత్రకి దగ్గరైంది. జున్ను మిత్ర కొడుకు కాదు అని ప్రూవ్ చేయాలి అనుకున్నావు. కానీ మిత్రనే జున్ను నా కొడుకు అని డిక్లేర్ చేశాడు. లక్కీని మిత్రకి దూరం చేయాలనుకున్నావు. కానీ లక్ష్మి అడ్డుపడింది. నువ్వు దండయాత్రలు చేస్తూ ఓడిపోతూ ఉంటే నీ మీద లక్ష్మి ప్రతిసారి గెలిచి జైత్రయాత్ర చేస్తోంది. నా ముందు దాన్ని పొగిడితే నాకు అస్సలు నచ్చదు. అసలు నువ్వెందుకొచ్చావు? లక్ష్మి నిన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఆఖరికి
సరయుతో నువ్వు చేతులు కలిపావు అని నీ చెంప మీద కొట్టింది. ఈ విషయం ఎవరితో షేర్ చేసుకుంటావు? మిత్రకి చెప్పలేవు, దేవయాని ఆంటీకి చెప్పుకోలేవు. అందుకే నేనొచ్చాను. నువ్వొచ్చి నన్ను ఓదారుస్తావా? ఏంటి వెటకారం చేస్తున్నావా? కాదు, ఆత్మ పరిశీలన చేసుకో అంటున్నాను. నేనన్నీ కరెక్ట్ గానే చేస్తున్నాను, కానీ సస్టైన్ కాలేకపోతున్నాను. ఫెయిల్యూర్ వచ్చింది అంటే నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అని నీకనిపించట్లేదా? నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్ కాదు. సరయుతో చేతులు కలిపితేనో, లక్కీని దూరం చేస్తేనో నువ్వు గెలవవు. మరేం చేయాలి? ఆలోచించు, కొత్తగా ఆలోచించు. రామాయణ భారతాలు ఎందుకు జరిగాయో, బ్రిటిష్ వాళ్ళు ప్రపంచమంతా ఎలా పాలించారో ఆలోచించు. రావణుడు రాముడు చేతిలో చచ్చింది సీత వల్ల కాదు, తన తమ్ముడు విభీషణుడితో విభేదించటం వలన. కురుక్షేత్రం జరిగింది ద్రౌపది వల్ల కాదు, కౌరవుల్ని పాండవుల్ని శకుని విడదీయడం వలన. విభజించి పాలించు. ఎవరిని విభజించాలి? ఈ కుటుంబాన్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని. ఈ ఫ్యామిలీ ఒక్కటిగా ఉంటే నువ్వేమీ చేయలేవు. ముక్కలుగా విడిపోతే నువ్వు ఏమైనా చెయ్యొచ్చు. ఒక్కసారి థింక్ చెయ్యి.